హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయ అంటే బోర్ కొట్టే వాళ్ళకి ఒక అద్భుతమైన రెసిపీ పట్టుకొచ్చేసా ఫ్రెండ్స్. చూద్దామా ఎలా చేయాలో? అదేంటంటే సొరకాయ టమాటా పెరుగు పచ్చడి. ముందుగా ఏం చేస్తారంటే ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకొని 2 మీడియం సైజు టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి పక్కన. తర్వాత లేతగా ఉన్నటువంటి ఒక సొరకాయని హాఫ్గా కట్ చేయండి. చాలా లేతగా ఉంది ఇవాళ నేను తీసుకున్నటువంటి సొరకాయ. చెక్కంతా తీసేసి సన్నగా కట్ చేసేసి కుక్కర్లో వేసేసి కాస్త నీళ్లు పోసేసి కొంచెం ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసేసి మెత్తగా ఉడికించేసి చల్లార్చుకోండి. ఆ చల్లార్చినటువంటి సొరకాయ ముక్కలు కాస్త పెరుగు వేసేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద స్పూన్ మెంతులు వేసి వేయించేయండి. 4-5 పచ్చిమిరపకాయ చీలికలు అలాగే కాస్త కరివేపాకు వేసేసి వేయించేసేసేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేసి అందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసేయండి. అదంతా వేయించేసేయండి ఆ ముక్కలన్నీ. తర్వాత మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి ఆ సొరకాయ పేస్ట్ అంతా వేసి కలిపేసేయండి. అందులోనే కాస్త నీళ్లు పోసేసి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా ఉడకనివ్వండి. అంత బాయిల్ అవ్వగానే చివరగా కాస్త కొత్తిమీర వేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, హాఫ్ స్పూను మిర్చి పౌడర్ వేసేసి ఆ పోపు అంతా కూడా పెరుగు మీద వేసేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ టమాటా పెరుగు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.